ఆదేశం అందరికీ ఈరోజు ముచ్చట ఏంటంటే లవ్ గురు దౌడ వలగొడతా అన్న హరీష్ గారు హరీష్ గారు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోలోకి అయితే వెళ్ళినట్టు మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక షోకి వెళ్ళినప్పుడు దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా నీకు అన్నీ చెప్పే ఉంటారు, ఖచ్చితంగా నువ్వు వినే ఉంటావు. ఒకవేళ నీకు అక్కడే నచ్చకపోతే షోకి వెళ్ళకుండా ఉండాల్సింది. వెళ్ళిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడుకుంటాడు చెప్పండి. నువ్వు షోకి ఒప్పుకొనే వచ్చావు, షోకి ఒప్పుకోకుండా అయితే రాలేదు కదా. మరి లవ్ గురు ఒక టాస్క్ అంటే ఒకటి ఇచ్చాడు, మీ పార్ట్నర్కి ఇదే లాస్ట్ రోజు అనుకుంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పేసి అయితే అంటున్నాడు. మనకి బిగ్ బాస్లో కూడా ఇలాంటి టాస్క్లు చాలానే వచ్చాయి అని అన్నీ ఫేస్ చేశారు కదా. సో అప్పుడు కూడా అలానే పంచాయతీలు పెట్టండిలేండి. మళ్ళీ ఇప్పుడు అదే పంచాయతీ నాలా ఎలా అంటారు, ఇదే లాస్ట్ డే అని ఎలా అంటారు, నా భార్య నాలో సగభాగము, మేమిద్దరం అసలు ఏమి ఇలా అనుకోలేదు, మీరెందుకు అలా అంటారని చెప్పేసి లవ్ గురు మీద చాలా సీరియస్ అయ్యాడు. అరే అది టాస్క్ ఫినిష్ చేయండి అని చెప్పేసి అయితే లవ్ గురు అంటున్నాడు. అన్నందుకు నువ్వు అలా రియాక్ట్ అవ్వడానికి ఎంతవరకు కరెక్ట్? మరి ఆ షో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియకుండానే వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు అసలు? సో అక్కడ ఖచ్చితంగా టాస్కులు ఉంటాయి, క్వశ్చన్స్ అడుగుతారు, ఆన్సర్స్ ఇవ్వాలి. కానీ కొంచెం అతి ప్రేమ సైకోలాగా బిహేవ్ చేస్తున్నాడని అయితే అనిపిస్తుంది. నా భార్య నాకు ఇష్టము, నా భార్యని ఎవడు టచ్ చేయొద్దు, హగ్గులు ఇచ్చుకుంటారా, కిస్సులు ఇచ్చుకుంటారా, ఇదన్నీ ఎందుకు? నువ్వు ఒక షోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఉంటాయని నీకు కూడా తెలుసు కదా, మరి ఎందుకు వెళ్ళావు? అటువంటప్పుడు వెళ్ళకుండా ఉండాల్సింది. మరి హరీష్ గారిది లవ్ రియలా లేక సైకో ప్రేమనా ఏమంటారన్నది ఖచ్చితంగా కమెంట్ చేయండి. కమెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి.